డీటెయిల్స్ చూద్దాం. పాత పెద్ద నోట్ల మార్పిడి ప్రక్రియకు ఇవాళ దేశవ్యాప్తంగా తాత్కాలికంగా బ్రేక్ పడనుంది. సీనియర్ సిటిజన్స్ కు మాత్రమే నేడు సేవలు అందించనున్నాయి బ్యాంకులు. ఇతరత్ర డిపాజిట్లు చేసుకునేందుకు మాత్రం వీలుంటుందని ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ తెలిపింది. ఇవాళ నోట్ల మార్పిడి జరగకపోయినా ఇతర బ్యాంకింగ్ సేవలన్నీ యథాతథంగానే పనిచేస్తాయి. ఇన్నాళ్లుగా పెండింగ్ లో ఉన్న పనులను ఇవాళ పూర్తి చేస్తామని అసోసియేషన్ స్పష్టం చేసింది. ఇక ఆదివారం బ్యాంకులకు సెలవు కావడంతో వరుసగా 2 రోజుల పాటు నోట్ల మార్పిడికి అవకాశం లేనట్లే. 500, 1000 రూపాయల నోట్లు రద్దై 10 రోజులు దాటింది. అయినా ఇప్పటికీ పూర్తి స్థాయిలో కొత్త నోట్లు ప్రజలకు అందుబాటులోకి రాలేదు. కొంత మొత్తంలోనే 2000 రూపాయల నోట్లను ఆర్బీఐ విడుదల చేసినా వాటి వల్ల పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. దీంతో పాత 500, 1000 రూపాయల నోట్లు పట్టుకుని జనం చిల్లర కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. అటు ఏటీఎం దగ్గర కూడా క్యూ లైన్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఇవాళ సీనియర్ సిటిజన్స్ కు తప్ప మిగతా వారికి నగదు మార్పిడి అవకాశం లేకపోవడంతో జనాల కష్టాలు మరింత పెరిగే అవకాశం ఉంది. పాత నోట్ల మార్పిడి విషయంలో కేంద్రంపై సీరియస్ అయింది సుప్రీంకోర్టు. నగదు మార్పిడిని 4,500 నుంచి 2,000 రూపాయలకు ఎందుకు తగ్గించారని ప్రశ్నించింది. నోట్ల రద్దు మీద దాఖలైన పిటిషన్పై విచారించిన సుప్రీంకోర్టు 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసిన సర్కార్ 100 రూపాయల నోట్లను ఎందుకు అందుబాటులో ఉంచలేదని ప్రశ్నించింది. ఓ వ్యక్తి ఒక రోజులో తీసుకునే డబ్బు గరిష్ట పరిమితిని ఎందుకు తగ్గించారని, నగదు ప్రింటింగ్ కు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని కేంద్రాన్ని ప్రశ్నించింది ధర్మాసనం. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో భేటీ అయ్యారు ప్రధాని నరేంద్ర మోడీ. నిన్న రాత్రి సుమారు 45 నిమిషాల పాటు వీరిద్దరి మధ్య సమావేశం జరిగింది. దేశంలో పెద్ద నోట్ల రద్దు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను రాష్ట్రపతికి వివరించారు మోడీ. అలాగే పార్లమెంటు సమావేశాల్లో జరుగుతున్న రగడపై కూడా రాష్ట్రపతికి ప్రధాని పూర్తి సమాచారం ఇచ్చారు. పెద్ద నోట్లను కేంద్రం రద్దు చేసి 10 రోజులైనా పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదు. నగదును మార్చుకునేందుకు బ్యాంకుల వద్ద ప్రజలు బారులు తీరుతూనే ఉన్నారు. అయితే గతంలో కంటే 2 రోజులుగా కాస్త రద్దీ తగ్గుతున్నట్టున్నారు బ్యాంక్ అధికారులు. నోట్ల మార్పిడి కోసం వస్తున్న వారికి సిరా చుక్కలు పెట్టడం వల్ల బ్యాంకుల్లో రద్దీ దాదాపు 40% మేర తగ్గిపోయిందని చెబుతున్నారు. ఒకే వ్యక్తి పదే పాత నోట్ల మార్పిడి కోసం బ్యాంకులకు క్యూ కట్టకుండా ఉండేందుకు ఇంక్ మార్కు ప్రక్రియను ప్రారంభించాయి. దీంతో కాస్త రద్దీ తగ్గిందంటున్నారు. పన్ను ఎగువేతదారులపై కఠిన చర్యలకు కేంద్రం సిద్దమవుతోంది. బ్లాక్ మనీని మార్చుకునేందుకు ఇతరుల అకౌంట్లు వినియోగిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేసింది. బ్యాంక్ అకౌంట్స్ దుర్వినియోగం అయితే కస్టమర్పై ఐటీ చట్టం క్రింద విచారణ చేపడతామని స్పష్టం చేసింది. బ్లాక్ మనీ నిర్మూలనకు అందరూ సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. పెద్ద నోట్ల రద్దుతో దేశంలో నగదు లావాదేవీలు దాదాపుగా నిలిచిపోయాయి. పాత నోట్లు మార్చుకునేందుకు ఇబ్బంది పడుతున్న జనం ఆన్లైన్లో చెల్లింపులు చేస్తున్నారు. నగదు కొరత ఉండడంతో కొనుగోళ్లు, చెల్లింపుల కోసం ఖాతాదారులు డెబిట్, క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తున్నారు. మరోవైపు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా లావాదేవీలు గతంలో కంటే రెట్టింపైనట్లు బ్యాంక్ అధికారులు చెబుతున్నారు. అలాగే మొబైల్ లావాదేవీలు కూడా ఈ 10 రోజుల్లో దాదాపు రెట్టింపయ్యాయి. సేవింగ్స్ జన్ధన్ యోజన అకౌంట్స్ పై కేంద్ర ఆర్థిక శాఖ మరోసారి వివరణనిచ్చింది. గృహిణులు, చేతి వృత్తిదారులు చిన్న మొత్తాలను జమ చేసుకుంటే ఐటీ ప్రశ్నించదని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. అయితే తమ ఖాతాలను దుర్వినియోగం చేసేందుకు ప్రయత్నిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఇన్కమ్ ట్యాక్స్ తో పాటు జరిమానా, విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపింది. బ్యాంక్ లాకర్లను సీజ్ చేస్తారనే వాదనలో నిజం లేదని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. నోట్ల రద్దు నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సంచలన ప్రకటన చేసింది. దేశంలో ఇప్పటికీ 40,000 కోట్ల రూపాయల నల్లధనం చలామణిలో ఉందని కేంద్ర హోంశాఖ తెలిపింది. అయితే నోట్ల రద్దుతో పాక్, బంగ్లాదేశ్ సరిహద్దుల ద్వారా దేశంలోకి వచ్చే నకిలీ నోట్లకు అడ్డుకట్ట పడిందని వెల్లడించింది. 40,000 కోట్ల రూపాయల్లో 800 కోట్ల రూపాయలు ఉగ్రవాదులకు అందుతున్నాయి. వేర్పాటువాదులకు, హింసాత్మక చర్యలకు 30 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారని హోంశాఖ గుర్తించింది. నక్సలైట్లు తమ కార్యకలాపాలకు 350 కోట్ల రూపాయలు వినియోగిస్తున్నారని హోంశాఖ వర్గాలు తెలిపాయి.
నగదు మార్పిడి సమయంలో వేలికి ఇంక్ పెట్టడం వల్ల ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయింది. నోటు మార్పిడి చేసుకునే వారికి ఇంక్ గుర్తు పెట్టడం ఏమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత నగదు మార్పిడి సమయంలో కస్టమర్స్ కు బ్యాంక్ సిబ్బంది ఎడమ చేతి చూపుడు వేలుపై సిరా గుర్తు పెడుతున్నారు. 5 రాష్ట్రాల ఉప ఎన్నికలు ఉన్నందున ఇప్పుడు ఇంక్ మార్క్ పెట్టడం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయని ఈసీ స్పష్టం చేసింది. నోట్ల రద్దు నేపథ్యంలో ఆర్థిక శాఖ చేపట్టిన చర్యలు పటిష్టంగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. సీనియర్ మంత్రులతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించిన మోడీ ఆర్థిక శాఖ చేపట్టిన చర్యలపై సమీక్షించారు. ప్రజల నుంచి సానుకూలత ఉందన్న మోడీ కొన్ని రోజుల్లోనే అంతా సర్దుకుంటుందని వివరించారు. ఆర్థిక శాఖ చేపట్టిన చర్యలను క్షేత్రస్థాయిలోకి వెళ్లి పర్యవేక్షించాలని మంత్రులకు సూచించారు. అలాగే 2 రోజుల పాటు పార్లమెంట్ సమావేశాలు లేనందువల్ల శని, ఆదివారాల్లో ఎంపీలంతా ప్రజల వద్దకు వెళ్లి నోట్ల రద్దుకు సంబంధించి వాస్తవాలు వివరించాలని ఆదేశించారు. పెద్ద నోట్ల రద్దుకు నిరసనగా కేరళ ప్రభుత్వం ఆందోళన చేపట్టింది. తిరువనంతపురంలో రాష్ట్ర కేబినెట్ మొత్తం నిరసనకు దిగింది. ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం ముందు ముఖ్యమంత్రి సినరయి విజయ్తో పాటు రాష్ట్ర మంత్రులు నిరసన చేపట్టారు. కేరళలో సహకార బ్యాంకుల వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంది. దాదాపు 52,000 కోట్ల డిపాజిట్లు కోఆపరేటివ్ బ్యాంకుల్లో ఉన్నాయి. పాత నోట్లను రద్దు చేయడంతో సహకార బ్యాంకుల్లో 500, 1000 రూపాయల నోట్లను తీసుకోవడం లేదు. ఈ నిర్ణయంపై కేరళ ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 500, 1000 రూపాయల నోట్ల రద్దును సమర్థించారు ప్రముఖ సామాజికవేత్త అన్నా హజారే. నోట్ల రద్దు విషయంలో మోడీ నిర్ణయాన్ని సమర్థించిన ఆయన కొత్తగా వచ్చిన 2,000 రూపాయల నోట్లతో అవినీతి పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. పెద్ద నోట్ల రద్దును వ్యతిరేకిస్తున్న వారిలో కట్టలు బ్లాక్ మనీ ఉన్న వాళ్లే ఉన్నారన్నారు. పరిస్థితులు చక్కబడే వరకు చిన్న ఇబ్బందులు తప్పవన్నారు అన్నా హజారే. మహారాష్ట్రలో ఓ మంత్రికి సంబంధించిన సంస్థ కారులో 91 లక్షల రూపాయల నగదు పట్టుబడ్డం సంచలనం సృష్టించింది. స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతుండటంతో అధికారులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. అదే సమయంలో మహారాష్ట్ర సహకార శాఖ మంత్రి సుభాష్ దేశ్ముఖ్ కు చెందిన లోక్ మంగళ్ గ్రూప్ కారును సైతం చెక్ చేశారు. అందులో రద్దయిన 1000 రూపాయల కట్టలు దొరికాయి. మొత్తం 91 లక్షలు గుర్తించారు. అయితే ఆ డబ్బంతా సక్రమమేనని, దానికి పక్కగా లెక్కలున్నాయని మంత్రి దేశ్ముఖ్ చెబుతున్నారు. మరోవైపు దేశ్ముఖ్ ను మంత్రివర్గం నుంచి తప్పించి విచారణ జరిపించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.